నేనంటే యాక్చువల్లీ వర్మ గారి దగ్గర శివ సినిమా నుంచి మొన్న బెజవాడ దొంగల ముఠ సినిమా, బెజవాడ సినిమాలు నేను ఆర్డేట్గా చేశానండి ఆయన దగ్గర. నా మీద కొంచెం వర్మ గారి ప్రభావం ఉంటుంది. మణిరత్నం గారి సినిమాలు నాయకుడు, అక్కడ నుంచి దశరథన్ సినిమా దాకా ఆయన దగ్గర వర్క్ చేశాను. నేను ఆర్ట్ డైరెక్టర్ అసిస్టెంట్గా, తరణి గారు ఆర్ట్ డైరెక్టర్, నేను అసిస్టెంట్గా ఆయన దగ్గర చేశాను. విచిత్ర సోదరుల సినిమా నేను చేశానండి. అలాగే నాకు పెద్ద పెద్ద సినిమాలు, పెద్ద పెద్ద డైరెక్టర్లు చేసిన అనుభవంతో ఈ సినిమాని చేశానండి. వాళ్ళ టేకింగ్ కనపడవచ్చు, ఎందుకంటే డెఫినెట్గా మణిరత్నం గారి సినిమాలు చేసాం, ఆయన ప్రభావం ఉంటుంది కొన్ని షార్ట్స్లో. వర్మ గారి లైన్గా చేసుకుంటూ వచ్చా, వర్మ గారి ఎఫెక్టు ఆ షార్ట్స్లో కనపడచ్చు మీకు. అది ఉంటుందండి, డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే నేను చెప్పాలనుకున్నది ఆడియన్స్ చెప్పాను. సినిమా మాస్ మసాలా అండి. నేను అసలు ఏ క్లాస్ ఆడియన్స్ని నేను అంటే రారు అనే అనుకుంటున్నా. మాస్ మాత్రం వచ్చి కూర్చుని ఎంజాయ్ చేసి ఇతర సినిమా అంటే వెళ్తారని నేను ఫీల్ అవుతున్నా. రైల్వే స్టేషన్ అంటే మనకి రైల్వే స్టేషన్లో లైసెన్స్ కూలీలు ఉంటారు, ప్రయాణికులు ఉంటారు, వ్యభిచారులు ఉంటారు. అంటే నిజమండి ఇది. అంటే కాదంటే నేను ఊరుకోను. అంటే చాలామంది వ్యభిచారులు ఉంటారా అని అడగచ్చు. మీరు విజయవాడ రైల్వే స్టేషన్లో చూడొచ్చు, వ్యభిచారులు ఉంటారు, కొద్దివాళ్ళు ఉంటారు. అంటే పాటలు పాడతారు, వాళ్ళు వేరే పని చేస్తారు. ఇలాంటి సిచ్యువేషన్లో జేబులు కొట్టే బ్లేడ్ గాడు ఒకడు ఉన్నాడు, ఒక క్యారెక్టర్. అంటే బ్లేడ్ని అలా కొరికి బ్లేడ్ పట్టుకుని జేబు కొట్టేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నిజంగా మొన్న రైల్వే స్టేషన్లో కూడా ఒక సిచ్యువేషన్ జరిగిందండి. ఒకడెవడో జేబుకి వస్తే లోపల కూడా స్కిన్ అయిపోయిందంట. ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్లో నేను న్యాచురల్గా ఏముందో నేను నా కథలో చెప్పేశానండి. అంటే ఇంకా అది తప్పు రైట్ అనేది తర్వాత మ్యాటర్. నేను చెప్పాలనుకున్న కథను కరెక్ట్గా ఖచ్చితంగా రైల్వే స్టేషన్ అంటే ఎంత రగడగా ఉంటుంది, ఎంత ప్లెజెంట్గా ఉంటుంది, ఎలా ఉంటుంది. అలాంటి ఒక రైల్వే స్టేషన్లో ముగ్గురు కొత్త కూరళ్ళు అండి. వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళ జీవితంలో ఏదో సాధిద్దామని చెప్పి అలాంటి రైల్వే స్టేషన్లో దిగిపోయారు. దిగిపోయిన దగ్గర నుంచి వాళ్ళు ఏంటి, వాళ్ళు అనుకున్న సాధిస్తారా లేదా అనేది చిత్రకథనం అండి. వాళ్ళు అనుకున్న గోల్ రీచ్ అవుతారా లేదా. ఇలాంటి సిచ్యువేషన్లో ఒక విచారు వెళ్తారు. మీ నిజ జీవిత సంఘటనలు ఏమున్నాయి? ఈ రైల్వే స్టేషన్ కలకలంటే రకరకాల సిచ్యువేషన్లు ఉన్నాయండి దీంట్లో. అంటే ఒక్కొక్క అంటే నిజంగా యాక్చువల్లీ మాది భీమవరం అండి. మా భీమవరం రైల్వే స్టేషన్లో, టౌన్ స్టేషన్లో ట్రైన్ రాగానే సందడిగా ఉంటుంది. 2 నిమిషాల్లో ఎక్కి వెళ్ళిపోతే ఎవడో ఉండడు ప్లాట్ఫామ్ మీద. ఎవడు అసలు ఒక్క ఇలా చుట్టూ చూస్తే ఎవడో కనపడ్డు. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఒక వ్యభిచారి ఎండ్లో నడుచుకుంటూ వచ్చింది అనుకోండి. నాలాంటి విటుడు చెప్తున్నాను అప్పుగా, నాలాంటి విటుడు అలా చూసి అలా వెళ్ళి మాట్లాడడం అంటే లీక్ అయిపోతుంది కదా అని ఒక కోటాడు కోలాడుతున్నాడు. ఇలా ఒక విటుడు దగ్గరికి వెళ్తే ఎలా మాట్లాడతాడు. ఆ అమ్మాయి కూడా అంటే ఎంత విచారం చెప్పుకోదండి. చెంగు కప్పుకుని ఏం తినట్టు పతివ్రతలానే యాక్ట్ చేస్తూ ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్లతో ఎంటర్టైన్మెంట్గా సరదాగా ఆడియన్స్ని ఎంజాయ్ చేస్తారు. అదే టైంలో ఏ వ్యభిచారి అమ్మాయి మా కథలో డైరెక్ట్ డైలాగ్ పెట్టానండి, దోలెక్కి నేను వ్యభిచారం చేయట్లేదు అని చెప్పిందండి. ఈ మాట అనిపించాను నేను. అంటే మన సెన్సార్లో రిక్వెస్ట్ చేసుకుంటాను. అంటే సిచ్యువేషన్ బట్టి అమ్మాయి చెప్పింది అలా, నా కొడుకు ఆకలి కడుపు నింపుకోవడానికి నేను చేస్తున్నాను విచారం, అంతేగా నాకు దోలకు చేయట్లేదు, ఎవడో లవ్ చేశాను అన్నాడు అనే సిచ్యువేషన్ కూడా నేను నా సినిమాలో పెట్టానండి. అది హార్ట్ టచ్ అవుతుంది, అలాగే ఎంటర్టైన్మెంట్గా ఉంటుందండి.